అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు। ఈరోజు నేను ప్రొద్దుటూరులో ఉన్నాను। ఒక ధార్మిక సమావేశంలో పాల్గొనడానికి వచ్చాను। అదే మన మైనారిటీ మిత్రులు 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాలలో పనిచేస్తున్న మన మఖ్తార్ భాయ్ని చూసి నాకు చాలా సంతోషం మరియు గర్వం కూడా అవుతుంది। ఇలాంటి నాయకులు కూడా ముస్లింలలో రావాలని ఇన్షాల్లా మేము 2-3 సమావేశాల్లో కూడా ఇతను మాట్లాడే విధానము, ఇతను అక్కడికి అంత దూరం ప్రయాణం చేసి ఏదో మన వాళ్ళు చేస్తున్నారు దాంట్లో నేను పాల్గొనాలి అని అక్కడికి వచ్చిన దానికి చాలా సంతోషమైంది। ఈరోజు ఆ గుర్తులో నేను వచ్చి మా మఖ్తార్ భాయ్ ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ గెలిచింది కాబట్టి ఆ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ శుభ సందర్భంలో చిన్న సాల్వాతో సన్మానించాలని ఈరోజు నేను ప్రొద్దుటూరులో వచ్చాను। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు। ఈరోజు రైల్వే కోడూరుకు సంబంధించిన ముస్లిం మైనారిటీ ఐక్య వేదికకు సంబంధించి మన ఆంధ్ర రాష్ట్రం ఏపీ మొత్తం తిరిగి ముస్లిం సమాజాన్ని రాజకీయాల్లో రావాలా, రాజ్యసభ సభ్యులుగా ఉండాలా, పార్లమెంట్లో మన వాణిని వినిపించాలా, అసెంబ్లీలో మన వాళ్ళు ఉండాలా అని చాలా రోజులు శ్రమకు ఓడ్చి ప్రయాసకు ఓడ్చి బస్సులలో రైళ్లలో ప్రయాణాలు చేసి ప్రతి ఊర్లో, చిన్న ఊర్లో పెద్ద ఊర్లో అన్ని ఊర్లలో తిరిగి ముస్లిం సమాజాన్ని చైతన్యం చేసేదానికి కంకణం కట్టుకున్న ముస్లిం కమ్యూనిటీ ఈరోజు పొద్దుటూరులో ఒక ధార్మిక సమావేశానికి హాజరయ్యేదానికి వచ్చి మాతో కలిసిన దానికి చాలా సంతోషము। వీళ్ళందరూ ఇట్లా పనిచేసిన దాని వల్లనే ముస్లిం సమాజం వెనుకబడకుండా ముందుకు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారికి ఎల్లవేళలా ఎక్కడ వాళ్ళు సమావేశాలు పెట్టినా మమ్మల్ని ఆహ్వానిస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోయి వాళ్ళని బలపరిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాము। కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది। పెద్దలు గౌసుద్దీన్ గారు, అన్న ఖలీల్ సయ్యద్ గారు వచ్చి మాకు సన్మానం చేసేదానికి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం।